వెల్కమ్ బ్యాక్ టు డిస్కస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా భారత్ గర్వించదగ్గ విజయము, భారత్ కావలసినటువంటి విజయము, సరైన సమయంలో దొరికినటువంటి విజయం అన్నమాట. ఎందుకంటే ఇది మ్యాచ్ లాగా కనిపించలేదు, ఒక యుద్ధ వాతావరణం లాగా కనిపించింది మ్యాచ్కి ముందు. ఎందుకంటే పాకిస్తాన్తో లీగుల్లో జరిగినటువంటి మ్యాచెస్లో పాకిస్తాన్ ప్లేయర్స్ చేసినటువంటి ఎక్స్ట్రాస్ కానీ వాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్స్ కానీ సమాధానం సరిగ్గానే చెప్పారు భారత్ ప్లేయర్స్. ఆడవలసి వచ్చిందనమాట. కానీ ఈ యొక్క మ్యాచ్లో భారత్ ఎలా ఉంటుంది, ఎలా ఎదుర్కోబోతుంది అనేటువంటి దాని గురించి ప్రేక్షకులు ఒకంత కాన్ఫిడెన్స్ ఉన్న మూమెంట్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుంది అనేటువంటిది కొంచెం టెన్షన్గా లోనయ్యారు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాను 19.1 ఓవర్లలో 144 పరుగులు చేసి కుల్దీప్ సేన ధాటికి చేతులెత్తేసింది. ఇంకా అనిపించింది త్వరలోనే ముగిస్తారు మన యొక్క బ్యాట్స్మెన్స్ అని అందరూ గ్రహించారు. కానీ మన యొక్క హిట్టర్స్ ఒక ఫామ్ను బట్టి చూస్తే అలవోకగా గెలుస్తారని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. అది జరగడం కూడా కాకుండా వరుసగా 3 వికెట్లు 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలతో కూరకుపోయింది భారత్. ఇంకా విజయం కష్టమే అన్నట్లుగా అనిపించింది ఒకనొక సందర్భంలో. ఆ సందర్భంలో దిగినటువంటి తిలక్ వర్మ యొక్క మదిలో ఏమనుకున్నాడో కానీ నా యొక్క ఇండియా తీరాల దాకా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తిలక్ వర్మలో కనిపించినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒక లక్ష్యాన్ని ఎలా ఛేదించారో భారత్ సైనికులు అటువంటిది మదిలో మెదిలింది అన్నట్లుగా తిలక్ వర్మ చేసినటువంటి బ్యాటింగ్ మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సహచరులు వెంటనే పడిపోతున్నా సరే ముక్కువని దీక్షతో తిలక్ వర్మ చేసినటువంటి సాహసము మరియు అతని యొక్క గుండె ధైర్యానికి మనము జయహో తిలక్ వర్మ అనక తప్పదు. ఎందుకంటే ఆ యొక్క విజయం కావాలి ఆ మూమెంట్లో. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధానము ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ని, దాని తర్వాత అక్కడ జరిగినటువంటి పాక్ మరియు ఇండియాకి జరిగినటువంటి యుద్ధానికి లింక్ పెట్టేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి పాకిస్తాన్కి ఒక చెంప మెట్టుగా చూపించాడు తిలక్ వర్మ. ఇంకా తగ్గేదే లేదన్నట్లుగా ఎంతమంది వచ్చినటువంటి ప్లేయర్స్ వెనుదిరుగుతున్నా సరే నేను ఈ యొక్క విజయాన్ని నా భుజస్కంధాల మీద వేసుకొని తీరానికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి బ్యాటింగ్కి మనము సలాం కొట్టాలి, జేజేలు కొట్టాలి. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్ అనేటువంటిది ఆసియా కప్ అనేటువంటి ఫైనల్ అనేటువంటి విషయమే కాకుండా ఈ యొక్క మ్యాచ్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాక్కి మరియు ఇండియాకి జరుగుతున్నటువంటి వార్లో మనకు కావాలి ఆ విజయం. ఇది ప్రపంచ కప్ కన్నా మనకి వెరీ ప్రెస్టీజియస్ అని అందరికీ ఆటగాళ్ళకి తెలుసు, తర్వాత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా తెలుసు. అదేవిధంగా వెంటనే 3 వికెట్లు కోల్పోయినటువంటి సందర్భంలో అభిమానులైతే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పూర్తిగా లాస్ అయ్యారు. ఇంకా అవకాశమే లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఇండియా హేమీలు అంతలా టెన్షన్ చేయించేటువంటి మహేంద్ర సింగ్ ధోని ఉన్నప్పుడు, దాని తర్వాత రవీంద్ర జడేజా ఉన్నప్పుడే చేతులు ఎత్తేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం చూసాము కూడా. కోహ్లీ కూడా కొన్ని సందర్భాలలో చాలాసార్లు చేతులు ఎత్తేసి మ్యాచ్ని విఫలం కావడం జరిగినటువంటి సందర్భాలు చూసాము. కానీ ఆ యొక్క మ్యాచ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగినటువంటి ఒక మ్యాచ్ ఇంకొక ఎత్తు. ఇది ఎలా ఉందంటే ఒక ఆపరేషన్ సింధులో ఎలా అయితే పోటాపోటీగా పోరాడి ప్రాణాలు తెగించి ప్రాణాలకి ఎంతో వీర సైనికుల యొక్క మరణాల యొక్క త్యాగం వలన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సాధించాము. కానీ ఈ యొక్క విజయం అనేటువంటిది ఆపరేషన్ సింధూర్లో కొంతమందికి అబాసు పాలయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది సైనికులకి జవాన్లకి ఈ యొక్క విజయాన్ని అంకితం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో నడిచారు భారత్ యొక్క ప్లేయర్స్. కానీ ఆ యొక్క వేలోనే తిలక్ వర్మ చూపించినటువంటి ప్రతిభ కానీ, అతని యొక్క దీక్ష పట్టుదల కానీ, అతని యొక్క టెన్షన్ జయించినటువంటి తీరు కానీ ఎంతో అమోఘము మరియు అనిర్వచనీయము. పక్కనున్నటువంటి సహచరులు పాకిస్తానీలు తిలక్ వర్మని ఒక పక్క స్లెడ్జింగ్ చేస్తున్నా సరే, కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నా సరే, రెచ్చగొడుతున్నా సరే, టెంప్ట్ చేస్తున్నా సరే తిలక్ వర్మ తన యొక్క బ్యాట్తోటి సమాధానం చెప్పాడు. దాన్ని విజయానికి పునాది వేశాడు. ఇంకా మనకి చివరిలో దాదాపు 30 పరుగులు కావాలి చివరి 3 ఓవర్లో. ఆ 3 ఓవర్లో దాదాపు 17వ ఓవర్లో 18వ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇంకా రావాల్సినటువంటి పరుగులు ఇంకా దాదాపు మనకి ఇంకా 17 పరుగుల దాకా రావాల్సినటువంటిది. ఆ సమయంలోనే ధూబి అవుట్ కావడం జరిగింది. ఇంకా అయిపోయింది, ఇంకా టెన్షన్లో పడిపోయారు, ఇంకా మనము గెలిచేటువంటి సందర్భాలు లేవు అని కూడా చాలామంది టీవీలు కట్టేయడం జరిగింది.
కొంతమంది అయితే ప్రేక్షకులు అలాగే టీవీలు అతకపోయి ఏం జరుగుతుంది అన్నట్లుగా కూడా ఒక ఇంత నిరుత్సాహంతో చూస్తున్నటువంటి సందర్భంలో తిలక్ వర్మ ముందుండి నడిపించి తీరానికి చేర్చినటువంటి తీరు మనము తప్పనిసరిగా అభినందించాలి అన్నమాట. ఒక 22 ఏళ్ల తిలక్ వర్మ హేమా హెమిలికి ఒక 35 సంవత్సరాలు పైబడినటువంటి ఎంతో అనుభవజ్ఞులకి సాధ్యం కానటువంటి టెన్షన్ని జయించడం అనేటువంటిది ఒకనొక సందర్భంలో సచిన్ టెండూల్కర్ కావచ్చు, దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, కోహ్లీ కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, వీళ్ళందరికీ సాధ్యం కానటువంటి టెన్షన్ని జయించేటువంటి ఫార్ములాని ఫైనల్ మ్యాచెస్లో వందల కొద్ది వాళ్ళు వెనుదిరిగి వచ్చి ఓటమి పాలైనటువంటి సందర్భాలు మనం చూసాము. కానీ ఆ ఫైనల్స్ మొత్తం వేరు, ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్ వేరు. ఎందుకంటే ఇక్కడ టెన్షన్ విషయం కాదు, టెన్షన్ జయించేటువంటి విషయం కాదు, ఇది పరువుతో ముడిగి పడినటువంటి అంశంలాగా భారత్ యొక్క ప్లేయర్స్ మదిలో ఉన్నట్లు మనకు అర్థమైందనమాట. అదేవిధంగా తిలక్ వర్మకి సహకరించినటువంటి శివం దూబే కావచ్చు, తర్వాత మిగతా ఇంకొక సహచర ప్లేయర్లు కూడా సామ్సన్ కూడా కొంతవరకు సహకరించారు. వీళ్ళిద్దరిని తోడుపెట్టుకొని ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ యొక్క విజయాన్ని భారత్ ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి తిలక్ వర్మ తీరు మరొకసారి మనము అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం అన్నమాట. మనమే కాదు, భారత ప్రధాని కూడా ఇది తిలక్ వర్మ భారత మాత యొక్క విజయ తిలకం దిద్దినట్లుగా తిలక్ వర్మ చేసినటువంటి పోరాటము ఇట్ ఈస్ అన్డిఫైనబుల్ అని కూడా భారత్ ప్రధాని ట్వీట్ చేయడం జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీసులు తిలక్ వర్మ యొక్క చేసినటువంటి ఆ యొక్క ఫైట్ని మెచ్చుకొని ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత మిగతా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఉప ప్రధాని కావచ్చు, మిగతా వాళ్ళందరూ రాష్ట్రపతిలందరూ తిలక్ వర్మని పొగుడుతూ భారత్ని పొగడ్తలతో ముంచెత్తారు. మీరు ఈ యొక్క విజయానికి యు ఆర్ డిజర్వ్ ఫర్ దిస్ అచీవ్మెంట్, దిస్ సక్సెస్ అని కూడా వాళ్ళు తమ యొక్క ట్వీట్ల ద్వారాగా భారత్ యొక్క ప్లేయర్స్ని ఒక ప్రశంసలతోటి ముంచెత్తారు. ఇది రావాల్సినటువంటి విజయము, సరైన సమయంలో మనకు కావాల్సినటువంటి విజయము. కాబట్టి అందరూ కూడా అంతకుముందు ఎన్నో విజయాలు వచ్చినా సరే, అపజయాలు వచ్చినా సరే చాలా టేక్ ఈజీగా తీసుకునేటువంటి భారత్ ప్రజలు. కానీ ఇది మనకు కావాలి ఈ మూమెంట్లో. ఎందుకంటే శత్రు సైన్యం అటుపక్క, వాళ్ళు దాన్ని ఒక మ్యాచ్ లాగా చూడటం లేదు, ఒక యుద్ధ వాతావరణం లాగానే వాళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా మనం గెలవాలి అనేటువంటిది ప్లేయర్స్కు బాగా అర్థమైనట్లు ఉంది. అలాగనే మన యొక్క యుద్ధాన్ని ఎలాగైతే గెలిచామో ఆపరేషన్ సింధూరు, ఇక్కడ కూడా అదే పాత్ర పోషిస్తూ తిలక్ వర్మ ఆధ్వర్యంలో ఒక విజయ కెరటాన్ని, విజయ ధుందుమ్ని మోగించినటువంటి భారత్కు మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుకుంటూ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.